రేవంత్ సర్కార్పై మంచిర్యాల జిల్లా అన్నదాతలు భగ్గుమన్నారు. ధాన్యం కొనుగోళ్లను పట్టించుకోకుండా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా మందమరి మండల వ్యాప్తంగా అకాల వర్షానికి కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం వేగంగా ధాన్యం కొనుగోలు జరిపి ఉంటే తమకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మంచిర్యాల నుంచి మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, మంచిర్యాల జిల్లాలో రైతులను అకాల వర్షం నిండా ముంచింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సింధూరా. అకాల వర్షాలు మంచిర్యాల జిల్లాలో రైతులకు కన్నీళ్లను మిగిల్చాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ అకాల వర్షానికి అటు మందమరి మండలంతో పాటు జైపూరు, భీమిని, నెమ్మెల, కన్నెపల్లి, కోటపల్లి, చెన్నూరు, రేమన్పల్లి, భీమిని మండలాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోయింది. మరోవైపు బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల్లో కూడా అటు మామిడితో పాటు వరి పంటకు కూడా నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు. ప్రధానంగా గత కొద్ది రోజులుగా కూడా జిల్లాలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పవచ్చు. జిల్లా వ్యాప్తంగా 321 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు వేగవంతం చేయకపోవడంతో రైతులు ఈ అకాల వర్షాల బారిన పడి పంట నష్టపోయారు. తడిచిన ధాన్యాన్ని వెంటనే కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు, కనీస ఏర్పాట్లు లేక కూడా ఏదైతే రైతులు 10 నుంచి 15 రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. కొనుగోలు వేగవంతం చేయాలంటూ కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సింధురా, ఉమేష్, అసలు ఏ కారణం చేత ధాన్యాన్ని కొనుగోలు చేయట్లేదు? కొనుగోలు కేంద్రాల వద్ద ఎన్నో రోజులుగా ధాన్యం ఎందుకు బయటే అట్లుంటుంది? ఏ కారణాలు చెప్తున్నారు అధికారులు? ప్రధానంగా సింధురా, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏదైతే దాదాపు 10 నుంచి 15 రోజులుగా కూడా రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి పడిగాపులు కాస్తున్నారు. ప్రధానంగా తప్పతాలు పేరుతోటి కూడా 40 కిలోలు జోకాల్సిన బస్తాను దాదాపు 42 నుంచి 45 వరకు కూడా తూకంలో రైతులను ప్రధానంగా మోసం చేస్తున్నారని చెప్పవచ్చు. మరోవైపు ఏదైతే తేమ శాతం కూడా తక్కువ ఉందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు తూకం వేయకుండా కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరోవైపు తూకం పూర్తయిన ధాన్యాన్ని వెంటనే ఏదైతే లారీల్లో మిల్లర్లకు పంపించాల్సిన అధికారులు, మరోవైపు మిల్లర్ల వద్ద కూడా తొందరగా ఏదైతే అక్కడ రైతులకు సంబంధించిన ధాన్యాన్ని దించుకోవాల్సింది వేగవంతంగా దించి అటు నుంచి మళ్ళీ లారీలను తిరిగి ఐకేపీ కేంద్రాలకు పంపించి ఏదైతే ఈ కొనుగోలు కూడా ఈ ప్రక్రియ అన్నిటిని కూడా వేగవంతం చేయాల్సిన అధికారులు నత్తనడకన కొనుగోలు చేపట్టడం పట్ల దాదాపు ఒక్కొక్కరికి 10 నుంచి 15 రోజుల పాటు ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాస్తున్నారు. దీంతో ఏదైతే అకస్మాత్తుగా ఏదైతే అకాల వర్షాలు కూడా పూర్తిగా రైతులను ఓవైపు నష్టపోయే పరిస్థితి నెలకొన్నదని చెప్పవచ్చు. సింధూరా, రైట్, థ్యాంక్ యూ ఉమేష్. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వాన అయితే దంచుకొట్టింది. దాంతో కాంటాకు సిద్ధమైన ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతుంది. దాంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి అన్నదాతలు అయితే డిమాండ్ చేస్తున్నారు.